ఈ సంవత్సరాలు పెళ్ళయి ఆ సరిగ్గా ఎక్కువ ఎక్కువ సాకేది ఇక్కడ తీసుకుపోయేది అనుమానం పెట్టేది టాక్సీలు పెట్టేది కొట్టేది పంపిస్తున్నాడు. ప్రవీణ్ బండారు ప్రవీణ్ ఆయనకి చిన్నోడు అదేమో ఎంపీ కానీ జండుపాలెం దగ్గర ఎంపీ కానీ అది ఇంకా టాక్సీ పెడుతుంటే పిల్లల కోసం వచ్చేది మేము ఇబ్బంది పడుతున్నాం. మా ఆయన షుగర్ బీపీ అని వచ్చింది ఏం టెన్షన్. ఆయన పెళ్ళైన తర్వాత నరకం చూసినాం మేము. వద్దమ్మా ఆయన మంచిది కాదు ఒకరి రకమైన మంచిది ఊరు మొత్తం అని మంచిది కాదు చెప్తారు. వద్దంటే మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాం. మేము 10 లక్షలు కట్నం ఇచ్చినాం. 10 లక్షలు బంగారం పెట్టినాం. అంతింది కూడా కాదు. ఆయన అంత బంగారం పెట్టినాం. అలాంటి ఒకటే పిల్ల మమ్మల్ని డిగ్రీ చదువుకుంది. పిల్లగాడు కూడా డిగ్రీ పిల్లగాడు కూడా ఇద్దరు కొట్టయితే ఇట్లే అనుమానం సార్. బాగా అందరితో అలా కట్టేది గొడవ చేసేది కొట్టేది ఇబ్బంది పెడుతున్నాడు. అమ్మాయి తాగుతూ బాగా దిగులు చేస్తాడు. చేసి ఇట్లా ఇబ్బంది పెడుతుంటే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయితే ఆమె గొడవ పెడితే చుట్టుపక్కల ఉంటారు కదా డెలివరీ అయిన వాళ్ళు అందరూ వచ్చి గొడవ పెట్టినట్టు ఏమి ప్రకారం గొడవ పెడుతున్నారు. వాళ్ళ అమ్మాయి మీటింగ్ అయింది. వాళ్ళే ఏ దిక్కులేని వాళ్ళు తెలంగాణ వచ్చిండ్రు. నువ్వేం తిరిగి చేస్తున్నావు. మా తెలంగాణ అయితే ఒప్పుకోరు. వాళ్ళు ఆంధ్ర కాబట్టి గమ్ముకుంటున్నారు. మా తెలంగాణ అయితే నువ్వు అమ్మాయిని ట్యాక్సీలు పెడుతున్నాను. ఇక నాతో కూడా నా మీద వస్తుంది కొట్టాలి. తెలంగాణ కదా సార్ మాది ఇక్కడ. కానీ తెలంగాణలో మిర్యాలగూడెంలో ఫస్ట్ బాబు ఇక్కడ సునీత మేడం హాస్పిటల్లో డెలివరీ అయింది పామూరులో. అలా 2 కాన్పు తెలంగాణ బతకాన్ని పోతుంది అది ఇచ్చినే. అది తెలంగాణలో ఉంటే ఇక ఆడి డెలివరీ అయింది అన్నట్టు పెద్ద ఆపరేషన్ చేసింది వాళ్ళ పాపకి. ఆ పాప పిడికి వచ్చి గొడవ పెట్టింది. బాగా తాగొచ్చి గొడవ పెట్టి అదే కట్టితో కొట్టిందంట, బెల్ట్తో కొట్టిందంట, బెల్ట్ పట్టుకొని కొట్టిందంట. బాగా కొట్టి గొంతు మీద కాలు పెట్టి కొట్టి ఒళ్ళు మొత్తం ఇక్కడంతా దిగి రాగి బాగా తెచ్చేసి పట్టి కొట్టి చంపేస్తే మా కొడుకు ఇట్లా మనం ఇంటికి నీరు పోసుకొని చచ్చిపోయిన వాళ్ళకి మనం చచ్చిపోయింది మనం ఉరి పెడుతున్నాడు. మా కొడుకు పోయాక మా కొడుకు కాలు తీసి పట్టుకొని బతిమాడి ఏడ్చి మా కొడుకు అంటే మా కొడుకు ఒకటి మా కొడుకు మీద కూడా తిరగబడతాడు కదా తెలంగాణ. ఇప్పుడు హైదరాబాద్ నుంచి నైట్ 3 గంటలకు ఫోన్ చేస్తే మా ఆయన మా అంతా ఏడ్చింది. దేవుడు నాకు తప్పు చేసుకుని నా ఇంటికి పంపించేది అన్నట్లు తప్పు చేసింది కదా. తప్పు చేసి నా ఇంటికి పంపించేది. కానీ నువ్వు ఇట్లా ఇబ్బంది పెట్టకు ప్రవీణు అని చెప్పేసి మా ఆయన 3 గంటల నుంచి తెల్లారు 6 గంటల దాకా ఏడ్చింది. ఏడ్చిన వాడు కర్రీ లేదు వాడు ఏడ్చి నాకు అనుమానం వచ్చాడు బాగా. 6 years అయిపోయింది. 6 years నుంచి రీసెంట్గా ఒక 8 months ఆయన కాదు. ప్రతిరోజు టార్చర్ చేస్తాను. అనుమానం బాగా అనుమానం. మమ్మీ వాళ్ళని టార్చర్ వెళ్ళిపోవాలి. కొన్ని రోజులు తోడి కొనలు వాళ్ళ టార్చర్, కొన్ని రోజులు ఆడపిల్లల టార్చర్, ఎప్పుడు భర్త టార్చర్ ఎక్కువ అనుమానం. ఆ రోజు ఇక ఫుల్ తాగి నైట్ 12 చెప్పలేదు ఇది చూసి ఘోరంగా కొట్టాడు, కళ్ళతో కొట్టాడు, బాటిల్ తీసివేసాడు మీద కుర్చీతో కొట్టే కుర్చీ ఇరిగిపోయింది. మండే మిడ్నైట్ 12కి స్టార్ట్ అయింది. ట్యూస్డే 9కి వెళ్ళాను. అప్పుడు అన్నయ్య వచ్చాడు. అప్పుడు టోటల్ కాన్షియన్స్ లేని టోటల్ మంచం మీద పడిపోయి అన్నయ్య వచ్చి పదిన్నర బాగా చెప్పి ఆ మధ్య మెల్లగా బయటకు తీసుకొచ్చారు. ఆ రోజు ఇక నేను బయటికి వెళ్ళకపోతే ఆ రోజు అవుతే సార్ అన్నయ్య రాకుండా వేస్తే అన్న చంపేస్తాను. మీ అమ్మ చంపుతా, నిన్ను చంపుతా, మీ నాన్న చంపుతా. ఎవరు చేస్తాడు? ఎవరేం చేస్తాడు? పోలీస్ స్టేషన్ పోతాం. ఏం చేస్తా? 5 సంవత్సరాలు డీటెయిల్ చెప్తారా? చెప్తారా? ఇదే మాట సార్. కొంచెం 5 సంవత్సరాలు మొత్తం కొట్టి 5 సంవత్సరాలు పిల్ల చేసేస్తాను. పిల్లలు కూడా స్టేజ్ పాప హస్బెండ్
అయితే తీయద్దులే మొత్తం ఒళ్ళు మొత్తం గుల్ల బెల్ట్తో కొట్టా